Dear students, last class లో మనం ఆల్కైల్ హాలైడ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్కైల్ హాలైడ్స్ అనేవి 2 types ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయని చెప్పాం. అందులో ఫస్ట్ వన్ SN1 రియాక్షన్ అండ్ సెకండ్ వన్ SN2 రియాక్షన్. ఈ SN1కి SN2కి డిఫరెన్సెస్ అడుగుతారు. ఇంపార్టెంట్ 4 మార్క్స్ టాపిక్ అది. సో SN1 ఒకసారి రివైజ్ చేద్దాం, SN2 ఒకసారి రివైజ్ చేద్దాం, అప్పుడు వాటికి డిఫరెన్సెస్ డిస్కస్ చేసుకుందాం. సో SN1 రియాక్షన్, SN1 రియాక్షన్లో మనకి ఈజీగా పార్టిసిపేట్ చేసేవి టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్స్. సో టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్ ఒక దాన్ని తీసుకుందాం. This is tertiary butyl bromide. ఈ టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్ని న్యూక్లియోఫైల్తో ట్రీట్ చేస్తాం. జనరల్గా మనం తీసుకునే న్యూక్లియోఫైల్ OH నెగిటివ్. దిస్ ఈజ్ హైడ్రోక్సిల్ అయాన్. ట్రీట్ చేసినప్పుడు ఇక న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది పాసిబుల్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్లో Br నెగిటివ్ ఎలిమినేట్ అయిపోతుంది, దాని ప్లేస్లోకి OH నెగిటివ్ వెళ్ళి యాడ్ అవుతుంది. సో ఫామ్ అయ్యే కాంపౌండ్ CH3 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 OH ప్లస్ Br నెగిటివ్. అబ్జర్వ్ చేద్దాం, దీన్నేమో టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్. Br నెగిటివ్ అంటే బ్రోమైడ్ అయాన్. ఈ రియాక్షన్కి వచ్చేటప్పటికి ఏం జరిగిందో చూడండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ రియాక్షన్కి రేట్ అనేది ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్, ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ మీద మాత్రమే డిపెండ్ అయింది. సో రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్. మన రియాక్షన్లో 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, కానీ 2 రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వలేదు, ఓన్లీ 1 కాన్సన్ట్రేషన్ టర్మ్ మీద మాత్రమే డిపెండ్ అయింది. ఓకే, 1 కాన్సన్ట్రేషన్ టర్మ్ మీద డిపెండ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. అంటే రియాక్షన్కి ఆర్డర్ వచ్చేసి 1. ఆర్డర్ 1 అయింది కాబట్టి దాన్ని మనం యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. దిస్ ఈజ్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, ఈ రియాక్షన్లో మనకి 2 స్టెప్స్లో మెకానిజం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో ఈ Br నెగిటివ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయిపోయి కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆ కార్బన్ మీద పాజిటివ్నే మనం కార్బోకేటయాన్ అన్నాం. సో ఇన్ దిస్ ఈ SN1 రియాక్షన్లో మనకి 2 steps మెకానిజం ఫాలోస్. Two steps mechanism follows. In first step, intermediate is formed. మనకి ఫస్ట్ స్టెప్లో ఇంటర్మీడియట్ ఫామ్ అయింది. హియర్ ఇంటర్మీడియట్ ఈజ్ ఫార్మ్డ్. ఆ ఇంటర్మీడియట్ వచ్చేసి కార్బన్ మీద పాజిటివ్ ఉంది, అందుకే దాన్ని మనం కార్బోకేటయాన్ అంటాం. సో దట్ ఈస్ కార్బోకేటయాన్. ఇక్కడ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ను అబ్జర్వ్ చేస్తే Br నెగిటివ్ ఏ సైడ్ నుంచి అయితే ఎలిమినేషన్ జరిగిందో
OH మైనస్ సేమ్ సైడ్ వెళ్ళి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ Br మైనస్ రైట్ సైడ్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది, అదే రైట్ సైడ్కి OH మైనస్ వెళ్ళి యాడ్ అయిపోయింది. సేమ్ సైడ్ మనకి OH మైనస్ వెళ్ళి యాడ్ అవడం వల్ల సేమ్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్లో ఉండే ప్రొడక్ట్ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్నే మనం రిటెన్షన్ ప్రొడక్ట్ అంటాం. రిటెన్షన్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్. రిటెన్షన్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ అంటే ఏ సైడ్ నుంచి అయితే ఎలిమినేషన్ జరిగిందో అదే సైడ్ న్యూక్లియోఫైల్ వెళ్ళి సబ్స్టిట్యూషన్ అయి జరగడం. ఇదంతా SN1. ఇక్కడ నెక్స్ట్ SN2 అబ్జర్వ్ చేద్దాం. SN2 SN2 రియాక్షన్. SN2లో మనకి ఈజీగా పార్టిసిపేట్ చేసే ఆల్కైల్ హాలైడ్స్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్. సో ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ ఒక దాన్ని తీసుకుందాం. CH. దిస్ ఈజ్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. ఈ కాంపౌండ్ నేమ్ మిథైల్ బ్రోమైడ్. దీన్ని ఒక ఆల్కహాల్తో ట్రీట్ చేద్దాం, న్యూక్లియోఫైల్తో ట్రీట్ చేద్దాం. జనరల్గా మనం యూస్ చేసే న్యూక్లియోఫైల్ OH నెగిటివ్. సో దిస్ ఈజ్ న్యూక్లియోఫైల్. ఈ న్యూక్లియోఫైల్తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఇక్కడ నుంచి Br నెగిటివ్ వెళ్ళినట్టు అయిపోయింది, OH నెగిటివ్ న్యూక్లియోఫైల్ వెళ్ళి సబ్స్టిట్యూట్ అయ్యింది. సో ఫామ్ అయ్యే కాంపౌండ్స్ CHOH. మనకి బయటకు వచ్చేది Br నెగిటివ్. ఫామ్ అయ్యే కాంపౌండ్ CH3OH. దీన్ని మనం మిథైల్ ఆల్కహాల్ అంటాం. మిథైల్ ఆల్కహాల్. దిస్ ఈజ్ మిథైల్ ఆల్కహాల్. ఇది SN2 రియాక్షన్కి ఎగ్జాంపుల్. అంటే SN2లో మనకు పార్టిసిపేట్ చేసేవి ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్. ఈ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ని న్యూక్లియోఫైల్తో ట్రీట్ చేసాం, ఫామ్ అయ్యేది మిథైల్ ఆల్కహాల్. SN2 రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే దీని రేట్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ 2 రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. మిథైల్ బ్రోమైడ్ కాన్సన్ట్రేషన్ అండ్ న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఆర్డర్ 2. ఈ రియాక్షన్కి ఆర్డర్ వచ్చేసి 2. ఆర్డర్ 2 కాబట్టి దీన్ని మనం బై మాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్నాం. ఈ రియాక్షన్లో ఏం జరుగుతుంది? మెకానిజం విషయానికి వచ్చేటప్పటికి సింగిల్ స్టెప్లో మెకానిజం జరుగుతుంది మనకి. అంటే Br నెగిటివ్ ఎలిమినేట్ అవ్వడం, ఈ OH నెగిటివ్ వెళ్ళి యాడ్ అవ్వడం సేమ్ టైం జరుగుతాయి. సో ఈ రియాక్షన్లో మనకు జరిగేది సింగిల్ స్టెప్ మెకానిజం. సింగిల్ స్టెప్ మెకానిజం ఫాలోస్. ఓకే, ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఏమీ ఫామ్ అవ్వదు. Br నెగిటివ్ కార్బన్ నుంచి ఎలిమినేట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే అదేటప్పుడు Br నెగిటివ్ వెళ్ళిపోయినప్పుడే ఈ OH న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి అటాక్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ నుంచి Br నెగిటివ్ ఎలిమినేట్ అవుతుంది. ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళి OH మైనస్ న్యూక్లియోఫైల్ యాడ్ అయిపోతుంది. సేమ్ టైంలో Br నెగిటివ్ ఎలిమినేషను, OH నెగిటివ్ ఫార్మేషను
జరగడాన్ని ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. ట్రాన్సిషన్ స్టేట్ని ఫామ్ చేసుకొని మనకి మిథైల్ ఆల్కహాల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ మిథైల్ బ్రోమైడ్కి వస్తా మనకి ఇక్కడ ప్రొడక్ట్ అబ్జర్వ్ చేస్తే బిఆర్ నెగిటివ్ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళినట్టయితే దానికి సేమ్ ఆపోజిట్ సైడు ఈ OH మైనస్ వచ్చి యాడ్ అయింది. ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ని అంటే రివర్స్లో మనకు జరిగింది. బిఆర్ నెగిటివ్ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళింది, OH మైనస్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అటాక్ అయింది. ఇక రివర్స్లో మనకి ప్రొడక్ట్ ఫామ్ అయింది కాబట్టి ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ని ఇన్వర్షన్ కాన్ఫిగరేషన్ అంటాం. ఫామ్ అయ్యే ప్రొడక్ట్ని ఇన్వర్టెడ్ ప్రొడక్ట్ అంటాం. సో దీంట్లో మనకి ఇన్వర్టెడ్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్. దిస్ ఈజ్ SN2. ఓకే, ఇప్పుడు డిఫరెన్సెస్ రాయమన్నారు అనుకోండి, SN1 and SN2. SN1 rate is directly proportional to concentration of methyl bromide. SN1లో ఆ రియాక్షన్కి రేట్ అనేది ఓన్లీ మిథైల్ బ్రోమైడ్ కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అయింది. ఇట్ ఈస్ అ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, అందుకే దాన్ని మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నాం. దాని ఆర్డర్ 1 అయింది. సో ఇట్ ఈస్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. దాంట్లో 2 స్టెప్స్లో మెకానిజం జరుగుతుంది. అందులో ఫస్ట్ స్టెప్లో ఇంటర్మీడియట్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో ఫామ్ అయ్యే కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తుంది, రిటెన్షన్ కాన్ఫిగరేషన్ అయింది. ఇంకా SN2 విషయానికి వచ్చేటప్పటికి ఆ SN2 రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది మిథైల్ బ్రోమైడ్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది, న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అది సెకండ్ ఆర్డర్ రియాక్షన్, ఆర్డర్ 2 అయింది. ఆర్డర్ 2 అయింది కాబట్టి దాన్ని మనం బయోమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్నాం. దాని మెకానిజంను అబ్జర్వ్ చేస్తే దాని మెకానిజం 2 స్టెప్స్లో జరగదు, సింగిల్ స్టెప్లో జరుగుతుంది. ఆ సింగిల్ స్టెప్లో కూడా మనకు ఫామ్ అయ్యేది ట్రాన్సిషన్ స్టేట్. ట్రాన్సిషన్ అంటే పరివర్తనం, మార్పు చెందడం. అక్కడ జరిగే మార్పు బిఆర్ నెగిటివ్ బాండ్ బ్రేకింగ్ జరగడం అండ్ OH మైనస్ బాండ్ ఫామ్ అవడం, అవి రెండు సేమ్ టైం జరుగుతున్నాయి. జరిగి మనకి సింగిల్ స్టెప్లో ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ బిఆర్ నెగిటివ్ ఎలిమినేషన్ ఫ్రంట్ సైడ్ జరిగితే OH మైనస్ ఫార్మేషన్ అనేది బ్యాక్ సైడ్ పాసిబుల్ అయింది. బిఆర్ నెగిటివ్కి ఆపోజిట్ సైడ్ వెళ్ళి యాడ్ అయింది కాబట్టి ఇన్వర్టెడ్ ప్రొడక్ట్ ఫామ్ అయిందని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ డిఫరెన్సెస్ బిట్వీన్ SN1 అండ్ SN2. ఇక్కడితో మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి కంప్లీట్ అయింది. ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్లో పార్టిసిపేట్ చేస్తాయని చెప్పాం. ఫస్ట్ వన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, నెక్స్ట్ వన్ ఎలిమినేషన్ రియాక్షన్స్, అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి మెటాలిక్ రియాక్షన్స్. అందులో ఫస్ట్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఎలిమినేషన్ రియాక్షన్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ కెమికల్ ప్రాపర్టీస్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిమినేషన్ రియాక్షన్స్. ఎలిమినేషన్ డీహైడ్రో హాలోజినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుందాం. ఆల్కైల్ హ్యాలైడ్ ఒక దాన్ని తీసుకున్నాను. దీని నేమ్ వచ్చేసి సెకండ్ కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది. సో దిస్ ఈజ్ 2-బ్రోమో. టోటల్గా 4 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. కార్బన్కి కార్బన్కి బిట్వీన్లో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి A.
సో 2-bromobutane. ఇలా ఒక ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాను. దీని నుంచి ఎలిమినేషన్ జరుగుతుంది. డి అంటే రిమూవ్ అయిపోవడం. ఏవి రిమూవ్ అవుతున్నాయి? హైడ్రోజన్ అండ్ హాలోజన్. మనం తీసుకున్న ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఎలిమినేషన్ జరుగుతుంది. అది కూడా హైడ్రోజన్ హాలోజన్. అందుకే దాన్ని మనం డిహైడ్రో హాలోజినేషన్ అన్నాం. అది ఎలాగో అబ్జర్వ్ చేద్దాం. సో ఒక ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాను. దీన్ని ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేస్తున్నాను. ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ మనం తీసుకున్నటువంటి ఆల్కహాలిక్ KOH డిసోసియేట్ అయిపోతుంది. K+ అండ్ OH నెగిటివ్. ఆల్కైల్ హ్యాలైడ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ CK BRకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేస్తాను. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు బ్రోమిన్. కార్బన్ నుంచి బ్రోమిన్కి ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అయిపోతున్నాయి. సో ఇలా మైగ్రేషన్ జరిగింది. బిఆర్కి నెగిటివ్, ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి పాజిటివ్. బిఆర్ నెగిటివ్ బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చినటువంటి బిఆర్ నెగిటివ్ K+తో అట్రాక్ట్ అయిపోతుంది. అట్రాక్ట్ అయిపోయి మనకి ఫామ్ అయ్యేది -KBr. ఓకే, నెక్స్ట్ ఫర్ ది కన్వీనియన్స్ అంటే మన వీలు కోసం ఇక్కడ ఉన్నటువంటి 3 హైడ్రోజన్స్ని 2 హైడ్రోజన్స్ ఇలా రాసి ఒక హైడ్రోజన్ ఇలా రాసుకున్నాం. ఇక్కడ నుంచి కార్బన్కి హైడ్రోజన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ హైడ్రోజన్ టు కార్బన్. ఎలక్ట్రాన్స్ ఇప్పుడు హైడ్రోజన్ నుంచి కార్బన్కి వెళ్ళాయి. సో కార్బన్కి నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్లీ ఛార్జ్ హైడ్రోజన్ అట్రాక్ట్స్ OH. ఈ OHని అట్రాక్ట్ చేసుకొని H2Oగా రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం ఫామ్ అయ్యే ప్రొడక్ట్ని అబ్జర్వ్ చేస్తే CH3 CH2 CH, దీని మీద పాజిటివ్ కార్బన్ మీద, CH2 దీని మీద నెగిటివ్. ఇవి రెండు ఎడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్. ఎడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ మీద పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో వాటికి బిట్వీన్లో డబుల్ బాండ్ వస్తుంది. సో ఫామ్ అయ్యే కాంపౌండ్ రాసుకుంటే CH3 CH2 CH డబల్ బాండ్ CH2. ఇది ఫామ్ అయ్యే కాంపౌండ్. దాన్ని నేమ్ అబ్జర్వ్ చేద్దాం. సో నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 4. ఫస్ట్ కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఉంది. టోటల్గా కాంపౌండ్లో 4 కార్బన్స్ ఉన్నాయి. సో దాన్నేమో But1E. ఓకే, అలా మనకి ఎలిమినేషన్ పాసిబుల్ అయ్యి But1E వచ్చింది. ఈ టైప్ ఆఫ్ ఎలిమినేషన్ని ఏ అనండి. ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది మనకి. ఎలిమినేషన్ ఇక్కడ నుంచి Br- వెళ్ళిపోయింది. ఈ కార్బన్ నుంచి హైడ్రోజన్ ఎలిమినేట్ చేసాం, కానీ దానికి లెఫ్ట్ సైడ్ కూడా, ఈ కార్బన్కి లెఫ్ట్ సైడ్ కూడా మనకు హైడ్రోజన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఎలిమినేట్ అయితే ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎలిమినేషన్ చూస్తున్నాను. CH3 CH2 CH Br CH. ఇది మనం తీసుకున్న ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ నుంచి Br నెగిటివ్ ఎలిమినేట్ అయిపోయింది. అంటే కార్బన్కి బ్రోమిన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేశాను. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ కార్బన్ టు బ్రోమిన్. సో బ్రోమిన్కి నెగిటివ్. ఈ బ్రోమిన్ నెగిటివ్ ఆల్కహాలిక్ KOHలో K+ని అట్రాక్ట్ చేసుకుంది. అట్రాక్ట్ చేసుకొని ఇందాకట్లాగే మనకి -KBr కింద ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్
ఈ కార్బన్ నుంచి హైడ్రోజన్ ఎలిమినేట్ చేద్దాం. ఇందాక అటువైపు కార్బన్ నుంచి తీసాం, ఇప్పుడు ఇటువైపు కార్బన్ నుంచి ఎలిమినేషన్ చేస్తున్నాను. చేసినప్పుడు డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్స్ హైడ్రోజన్ టు కార్బన్. ఓకే, సో హైడ్రోజన్కి పాజిటివ్, కార్బన్కి నెగిటివ్. ఈ H ప్లస్ OH నెగిటివ్ని అట్రాక్ట్ చేసుకొని వాటర్ కింద ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఈ కాంపౌండ్ ఇక్కడ నెగిటివ్ ఉంది, Br మైనస్ వెళ్ళిపోవడం వల్ల ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఉంది. సో పక్క పక్కన ఉన్నటువంటి కార్బన్ మీద పాజిటివ్ నెగిటివ్ ఉంది, బిట్వీన్లో మనకి డబుల్ బాండ్ వస్తుంది. ఫామ్ అయ్యే కాంపౌండ్ CH3 CH డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3 ఇలా కాంపౌండ్ వచ్చింది. దీన్ని ఏం అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే నెంబరింగ్ ఇవ్వండి, 1 2 3 4 1 2 3 4. సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. ఇప్పుడు టోటల్గా ఈ కాంపౌండ్లో 4 కార్బన్స్ ఉన్నాయి. సో దీన్నేమో బ్యూట్-2-ene. ఇలా మనకి డిహైడ్రో హాలోజనేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్లో 2 కాంపౌండ్స్ వచ్చాయి. ఫస్ట్ కాంపౌండ్ బ్యూట్-1-ene, సెకండ్ కాంపౌండ్ బ్యూట్-2-ene. ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం అరైజ్ అయింది. ఈ బ్యూట్-1-ene మేజర్నా లేకపోతే బ్యూట్-2-ene మేజర్నా అనే విషయం మనకు తెలియడం లేదు. సో అకార్డింగ్ టు సేజ్ ఆఫ్ రూల్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. సేజ్ ఆఫ్ రూల్ని బట్టి ఆ ఫామ్ అయిన 2 కాంపౌండ్స్లో ఏది మేజర్ ఏది మైనర్ అనే విషయం మనం ఆలోచిద్దాం. సో అకార్డింగ్ టు సేజ్ ఆఫ్ రూల్, సేజ్ ఆఫ్ రూల్ ఆర్ జెస్టస్ రూల్, సేజ్ ఆఫ్ రూల్ అన్నా జెస్టస్ రూల్ అన్నా ఒకటే. అకార్డింగ్ టు సేజ్ ఆఫ్ ఏం చెప్తున్నాడో చూడండి. డబుల్ బాండెడ్ కార్బన్స్కి అటాచ్ అయినటువంటి ఆల్కైల్ గ్రూప్స్ ఏ డబుల్ బాండ్లో అయితే మనకి హయ్యర్గా ఉంటాయో ఆ ప్రొడక్ట్ మేజర్ అవుతుంది అంటున్నాడు. డబుల్ బాండెడ్ కార్బన్స్కి అటాచ్ అయినటువంటి ఆల్కైల్ గ్రూప్స్ ఏ కాంపౌండ్లో అయితే మనకి హైగా ఉంటాయో ఆ కాంపౌండే మేజర్ అవుతుంది అంటున్నాడు. సో ఇక రండి, CH2 డబుల్ బాండ్ CH2 ఇది డబుల్ బాండెడ్ కార్బన్స్. దీనికి అటాచ్ అయ్యి ఓన్లీ ఒకే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది. బ్యూట్-1-eneలో డబుల్ బాండెడ్ కార్బన్స్కి అటాచ్ అయ్యి ఓన్లీ 1 ఆల్కైల్ గ్రూపే ఉంది. బ్యూట్-2-ene అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే ఈ డబుల్ బాండెడ్ కార్బన్స్కి అటాచ్ అయ్యి 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇటు ఒక ఆల్కైల్ గ్రూపు, ఇటు ఒక ఆల్కైల్ గ్రూప్, 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే బ్యూట్-1-eneతో కంపేర్ చేస్తే బ్యూట్-2-eneలో హయ్యర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ప్రజెంట్ అయినాయి. సో అకార్డింగ్ టు సేజ్ ఆఫ్ రూల్ బ్యూట్-2-ene ఈజ్ మేజర్, ఇది మేజర్ కంపేర్ టు బ్యూట్-1-ene. ఎందుకంటే దీంట్లో 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి డబుల్ బాండెడ్ కార్బన్స్కి అటాచ్ అయ్యి. కానీ బ్యూట్-1-eneలో ఒకే ఆల్కైల్ గ్రూప్ ఉంది. అంటే ఇప్పుడు రెండింట్లో బ్యూట్-1-ene అనేది మైనర్, బ్యూట్-2-ene అనేది మేజర్. సో దిస్ ఈజ్ మైనర్ ప్రొడక్ట్, దిస్ ఈజ్ మేజర్ ప్రొడక్ట్. ఇది మేజర్, అది మైనర్. అప్రాక్సిమేట్గా ఇది బ్యూట్-2-ene అనేది 81% ఫామ్ అవుతుంది. ఇంకా బ్యూట్-1-ene అనేది 19% వస్తుంది. సో అది మేజర్, అది మైనర్ అకార్డింగ్ టు సేజ్ ఆఫ్ రూల్. ఈ రూల్ మీద డిపెండ్ అయ్యి మనం ఈ విషయం చెప్తాం అన్నమాట. బ్యూట్-2-ene అనేది మేజర్ అని, బ్యూట్-1-ene అనేది మైనర్ అది. సో సేజ్ ఆఫ్ రూల్ అనేది డబుల్ బాండెడ్ కార్బన్స్కి అటాచ్ అయిన ఆల్కైల్ గ్రూప్స్ ఏవైతే ఎక్కువగా ఉంటాయో, ఏ ప్రొడక్ట్లో అయితే ఎక్కువగా ఉంటాయో అవి మేజర్ అవుతాయి. మనకి బ్యూట్-2-eneలో 2 ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయినాయి కాబట్టి అది మేజర్. బ్యూట్-1-eneలో డబుల్ బాండెడ్ కార్బన్స్కి అటాచ్ అయ్యి ఓన్లీ ఒకే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి అది మైనర్. ఇది 81% ఫామ్ అవుతుంది, జస్ట్ 19% మాత్రమే ఫామ్ అవుతుంది. ఇవి ఎలిమినేషన్ రియాక్షన్స్.
ఓకే, నెక్స్ట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్, వాటితో పాటుగా మెటాలిక్ రియాక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో థర్డ్ కేటగిరీ మెటాలిక్ రియాక్షన్స్. ఆల్కైల్ హ్యాలైడ్ ఒక దాన్ని తీసుకోండి. నేను సింపుల్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాను, CH3Br. This is methyl bromide. ఆల్కైల్ హ్యాలైడ్స్ మెటల్స్తో రియాక్ట్ అయిపోతున్నాయండి, వాళ్ళకి కెపాసిటీ ఉంది. మెటాలిక్ రియాక్షన్స్ అని అందుకే అన్నాం మనం. సో సెవరల్ మెటల్స్తో రియాక్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటల్ తీసుకోండి, నేను మెగ్నీషియం తీసుకున్నాను, Mg మెగ్నీషియం తీసుకుంటే ఈ ఆల్కైల్ హ్యాలైడ్ దగ్గరికి మెగ్నీషియం వెళ్ళి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయి మనకి CH3MgBr ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేసింది. ఆ ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్ అంటాం. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్ దగ్గరికి మెటల్ వెళ్ళి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ కాంపౌండ్ మనం ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ అన్నాం. దీని నేమ్ వచ్చేసి CH3 అంటే మిథైల్, Mg మీన్స్ మెగ్నీషియం, Br మీన్స్ బ్రోమైడ్. సో మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. ఆ ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ని గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అంటాం. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్, వాటిని సింపుల్గా మనం ఆల్కైల్ మిథైల్ అంటే ఎగ్జాంపుల్కి వచ్చేసి మిథైల్ తీసుకున్నాం. సో జనరల్గా రాస్తే మనం RMgX, R మీన్స్ CH3, Mg Br అంటే X, ఇలా మనకి ఫామ్ అయింది. ఈ RMgXనే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటారు. గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అంటే మనం ఆల్కైల్ హ్యాలైడ్స్ని మెటల్స్తో ట్రీట్ చేస్తుంటే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. మళ్ళీ వాట్ ఈజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, రైట్ ఇట్స్ ప్రిపరేషన్ అడుగుతాడు. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ డెఫినేషన్ వచ్చేసి ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్ ఆర్ నోన్ యాజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్. వాళ్ళని ప్రిపేర్ చేయమని అడిగితే ఈ రియాక్షన్ ఎగ్జాంపుల్ వేస్తే సరిపోతుంది. ఇవి థర్డ్ కెమికల్ ప్రాపర్టీస్. ఆల్కైల్ హ్యాలైడ్స్ పార్టిసిపేట్ చేసే థర్డ్ కెమికల్ ప్రాపర్టీస్ మెటాలిక్ రియాక్షన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది A, B, C2H5Cl ఎథైల్ క్లోరైడ్. ఇది కూడా ఆల్కైల్ హ్యాలైడ్కి ఎగ్జాంపుల్. దీన్ని లిథియం మెటల్తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేస్తే మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ C2H5LiCl, ఆల్కైల్ లిథియం క్లోరైడ్. ఆల్కైల్ లిథియం క్లోరైడ్ ఇది గ్రిగ్నార్డ్ రియేజెంట్ అవదు. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్నే మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అంటాం. సో ఇలా మనం మెటాలిక్ రియాక్షన్స్ని కూడా అబ్జర్వ్ చేసాం. ఇక్కడితో మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి కంప్లీట్ అయినాయి. అవి 3 టైప్స్ అని చెప్పుకున్నాం: న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్, అండ్ థర్డ్ వన్ లాస్ట్ వన్ మెటాలిక్ రియాక్షన్స్. ఇక రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.